హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేస్తుంది. సో మీరు డైరెక్ట్గా షేర్ చేయకపోయినా లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అన్నమాట. సో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు కుదిరినట్లయితే ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇక ఇది వచ్చేసి మార్నింగ్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. దోశలు వేస్తున్నాను, దోశ విత్ పల్లీ చట్నీ. సో ఇప్పుడైతే నేను మా వారి కోసం దోశలు అయితే వేస్తున్నానండి. ఆయన దోశలు తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇక మా అబ్బాయి వచ్చేసి హాలిడేస్ కదా, ఇంకా నిద్ర లేవలేదన్నమాట. తీరిగ్గా 9-9:30 లేదంటే 10 వరకు అలా పడుకుంటున్నాడు. సో ఈవినింగ్ అయితే ట్యూషన్ కంపల్సరీ ఉంటుంది, అందుకని చెప్పి మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేస్తున్నాడు అనమాట. సో ఇక్కడైతే మా వారికి దోశలు అయితే వేసేస్తున్నాను. ఇక మా వారు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో ఈరోజు వ్లాగ్లో ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పట్లేదు అనమాట. యాక్చువల్గా టాపిక్ వచ్చేసి స్టిచ్చింగ్కి సంబంధించిందండి. సో నేను ఎలాగో స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి నాలాగా ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసే కొంతమంది ఛానల్స్ నేనైతే ఫాలో అవుతాను అనమాట. సో అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ అవి వాళ్ళు మనతోటి షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అవి నేను వింటూ ఉండేదాన్ని. సో కొన్ని విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటే ఏంటి నిజంగా ఇలా కూడా అంటారా, ఇలా కూడా చేస్తారా అని చెప్పి అనుకునేదాన్ని అనమాట. సో సేమ్ సిచ్యువేషన్ నాకైతే జరిగిందనమాట. అంటే తెలిసిన వాళ్ళే కదా, సరే ఇద్దాంలే తర్వాత ఇస్తారులే అన్నట్టుగా బ్లౌజులు ముందే కుట్టి ఇవ్వడం, లేదంటే మనీ వాళ్ళు ఇస్తానని పోస్ట్పోన్ చేస్తూ ఉంటే సరేలే అని చెప్పి ఊరుకోవడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆఖరికి ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు అని అంటే పర్టికులర్గా కొంతమంది అనమాట. సో వాళ్ళు మనీ ఇవ్వకపోగా మనీ అడిగితే ఏంటి ఇవ్వమా, ఎక్కడికైనా వెళ్ళిపోతామా, ఇవ్వని వాళ్ళలాగా కనిపిస్తున్నామా, అలాంటి డైలాగులు అంటున్నారనమాట. అస్సలు నాకైతే చాలా బాధ అనిపించింది. సో అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మేము తర్వాత ఇస్తాము లేదంటే ఇప్పుడు ఇవ్వలేము అలాగ చెప్తే, సరే తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి నేను ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇలా చెప్పడం అనేది నాకు అస్సలు నచ్చలేదన్నమాట. సో అంటే వాళ్ళు ఇచ్చేదే మామూలుగా ఈఎంఐ పద్ధతిలో ఇస్తుంటారు అనమాట. ఇచ్చే 200-300 కూడా ఈఎంఐ పద్ధతిలో ఇస్తూ ఉంటారు. సరేలే అని చెప్పి మనం వాళ్ళ మీద కన్సర్న్ చూపించడం అనేది చాలా పెద్ద తప్పనమాట. సో నాకైతే చాలా ఇదిగా అనిపించింది అనమాట. ఏంటి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నా కూడా ఇలా చేస్తున్నారు అని చెప్పి. అంటే ఇప్పుడు మిషన్ కుట్టడం అనేది అసలు ఈజీ వర్క్ అయితే కాదండి. చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, ప్లస్ మనం టైము కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. మనకంటే ఇంట్లో వర్క్ ఉంటుంది, ప్లస్ స్టిచ్చింగ్ వర్క్ ఉంటుంది కాబట్టి మనం ఆ టైం అదంతా కూడా సెట్ చేసుకోవాలి. కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, వేడి చేస్తుంది, కొన్నిసార్లు హెడేక్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది, అలాగే కొన్నిసార్లు అయితే కళ్ళు మంటలు వచ్చేస్తాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా హెల్త్ని కాపాడుకుంటూ ఎందుకు కష్టపడుతున్నాం చెప్పండి? ఫ్యామిలీకి ఒక చిన్న సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పే కదా కష్టపడతాము. సో మన కష్టాన్ని వాళ్ళు ఈజీగా తీసేసుకుని తిరిగి అడిగితేనేమో ఇలాంటి సమాధానాలు చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? సో నాకైతే అస్సలు నచ్చలేదండి. మనం మాత్రం అప్పటికప్పుడు గంటలు టైం స్పెండ్ చేసేసి వాళ్ళకైతే రెడీ చేసి ఇచ్చేసేయాలి డ్రెస్సెస్. వాళ్ళు మాత్రం రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా విసిగిస్తూ ఉంటారు. సో మన కష్టాన్ని వాళ్ళు ఎంత కేర్లెస్గా తీసి పారేస్తున్నారో వాళ్ళ కష్టాన్ని కూడా అంతే కేర్లెస్గా తీసి పారేసే వాళ్ళు వాళ్ళకి డెఫినెట్గా దొరుకుతారు. స్టిచ్చింగ్ వర్క్ లోనే కాదండి, అన్ని రకాల బిజినెస్ లో ఇలాంటి వాళ్ళు అయితే డెఫినెట్ గా ఉంటారు. ఇక మీద నేనైతే మొహమాటానికి కూడా డబ్బులు ఇవ్వకుండా బట్టలు అయితే ఇవ్వదలుచుకోవట్లేదండి. సో డెఫినెట్ గా ఎవరు అడిగినా కూడా మొహం మీదే చెప్పేస్తాను. సో మన వాళ్ళే కదా, తెలిసిన వాళ్ళే కదా అని మనం ఎక్స్క్యూజ్ చేస్తున్నాం, కానీ వాళ్ళు మాత్రం దాన్ని చాలా అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారనమాట. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక నాలాగైతే డెఫినెట్ గా చేయొద్దండి. ఎందుకంటే మొహమాటానికి పోతే మనకే నష్టం అవుతుంది, మన టైము వేస్ట్ అవుతుంది, అలాగే మనీ కూడా వేస్ట్ అవుతుంది. సో వాళ్ళేముంది ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మన వైపు రాకుండా, లేదంటే మనం ఒకవేళ కనిపించినా చూసి చూడనట్టు వెళ్ళిపోవడము, లేదంటే ఏవేవో సాకులు అయితే చెప్తూ ఉంటారు, కానీ ఇటు నష్టపోయేది మనమే. ఎందుకంటే మనకి కూడా ఎవ్రీ మంత్ ఏదో ఒక కమిట్మెంట్స్ ఉంటాయండి. ఇంట్లో మనం కొనుక్కోవాల్సినవో కట్టుకోవాల్సినవో ఏదో ఒక కమిట్మెంట్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటిని నమ్ముకొని మనం స్టిచ్చింగ్ అవి చేస్తూ ఉంటాము. సో ఇలాంటి వాళ్ళకైతే మన కష్టాన్ని ఈజీగా ఇవ్వాల్సిన అవసరం అయితే లేనే లేదు. టైం వేస్ట్, మనీ వేస్ట్ అన్నాను కదా. సో మనీ వేస్ట్
వేస్ట్ అని ఎందుకన్నాను అంటే లైనింగ్స్ ఫాల్స్ అవి మనమే తీసుకుంటాం కదండి. సో ఆ మనీ కూడా మనం వాళ్ళు ఇచ్చేదాకా ఎదురు చూడాలన్నమాట. సో ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పి మనం ఎదురు చూడాలి. లేదు వెయిట్ చేయలేక ఒకవేళ మనం అడిగితే మాత్రం మేము కట్టని వాళ్ళమా ఎక్కడికైనా వెళ్ళిపోతామా అని చెప్పని అంటారనమాట. వాళ్ళు ఇచ్చే 200-300 కోసం వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోవాలని మనం ఎందుకు అనుకుంటాము. సో అలాంటి మాటలు పడాల్సిన అవసరం లేనే లేదండి. అసలు మొహమాటానికి పోవద్దు. వాళ్ళకి మనం ముందే బట్టలు కుట్టేసి ఇచ్చేసి వాళ్ళ మనీ కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాళ్ళకి డ్రెస్సెస్ అవసరం కాబట్టి స్టిచ్ చేయించుకుంటున్నారు, మనకు మనీ అవసరం కాబట్టి స్టిచ్ చేస్తున్నాము అంతవరకే. ఎదిరింటోళ్ళో పక్కింటోళ్ళో తెలిసినోళ్ళో అని చెప్పి మొహమాటానికి అస్సలు పోవద్దు. సో ఇదనమాట టాపిక్. ఇక మీతో మాట్లాడుతూ ఈరోజు నేను స్టిచ్ చేసిన ఫ్రాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మర్చిపోయానండి. సో ఇప్పుడైతే షార్ట్ కట్లో చెప్పేస్తాను. ఆల్రెడీ మీరు వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉన్నారు కదా ఈ ఫ్రాక్స్ని. ఇప్పుడైతే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇది వచ్చేసి శారీ అండి. శారీ ఇచ్చేసి ఒక 2 ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయమన్నారు. 6 ఇయర్స్ పాప అలాగే 4 ఇయర్స్ పాప అండి. సో వాళ్ళిద్దరికీ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను. సో ఈ క్లాత్కి వచ్చేసి నేను గోల్డ్ కలర్ క్లాత్ ఒకటి తీసుకుని ఈ ఫ్రంట్ వైపు వచ్చేసి నెక్ ఇలా డిజైన్ అయితే ఇచ్చాను. అలాగే ఈ మిడిల్ పార్ట్లో వచ్చేసి ఒక చిన్న బౌల్ లాగా ఇచ్చాను అనమాట. సో జస్ట్ సింపుల్గా అలాగే చూడడానికి నీట్గా ఉండేలాగా ఇలా స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న హోల్ లాగా పెట్టేసి హుక్స్ అయితే పెట్టేశాను. వీడియో స్టార్టింగ్లో మీరైతే క్లియర్గా చూడొచ్చండి. ఇప్పుడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్ అండి. ఈ క్రాప్ టాప్కి ఫ్రంట్ వైపు ఇన్విజిబుల్ పైపింగ్ అయితే స్టిచ్ చేశాను, రౌండ్ నెక్ ఇచ్చేసి. అలాగే ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ కూడా నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఇచ్చేసానండి. చాలా సింపుల్గా అలాగే చాలా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే ప్రిన్సెస్ కట్ అనమాట. సో ప్రిన్సెస్ కట్ ఉంటేనే చూడడానికి లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే లెహంగా వచ్చేసి ఇలా ఉందండి. చూడడానికి కలంకారీ వర్క్ లాగా ఉంది, కాకపోతే ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ అనమాట. అక్కడక్కడ స్టోన్స్ లాంటివి కొన్ని స్టిక్ చేసి ఉన్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చాను. అలాగే బెల్స్ అయితే ఇచ్చానండి. 2 బెల్స్ లాగా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాను. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి. అలాగే ఇది బ్యాక్ ఓపెన్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి అసలు లుక్ అయితే చాలా చాలా బాగుంది. నాకు మెయిన్ ఆ కలర్ వచ్చేసి చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ బ్లాగ్లో నేను మాట్లాడిన టాపిక్కి మీరు ఎవరన్నా రిలేటెడ్ అనిపిస్తే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.